హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి శరణ్ నవరాత్రుల్లో 4వ రోజు, 4th డే. ఈజీగా 4th డే వచ్చేసింది. చూసారు కదా మా అమ్మవారు ఎంత బాగున్నారో. దినాభివృద్ధి మొహంలో కలర్ ఇట్లా బ్రైట్గా అవుతుందన్నమాట అమ్మవారిది అయితే. అంటే ఎవరైనా మన చూసే మనసుని బట్టి ఉంటుందండి, ఎవరి ఫేస్ అలా ఉంటుంది అని చెప్పేసి. నాకైతే మా అమ్మవారిని ఫస్ట్ డే చూసిన దానికి, నిన్న చూసిన దానికి, ఇవాళ చూసిన దానికి చాలా తేడా అనిపిస్తుంది. అంటే ఏదైనా మనసుతో చూస్తే తెలుస్తుంది. సో మళ్ళీ ఒకటి, ఏదైనా నమ్మితేనే తప్ప అలాంటి ఫీలింగ్స్ మనకు రావు. ఎవరైనా ఒకరు నమ్మితే వాళ్ళ ఫేస్లో కవరికలు ఏంటనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. సో ఇదండి నా పూజ. అయితే మందార పూలు అయితే చాలా దొరుకుతున్నాయండి. సో రేపు నాకు తెలిసి శుక్రవారం కదా, నేను శుక్రవారం కంపల్సరీ అమ్మవారికి లోటస్తో పూజ చేసుకుంటాను. మర్చిపోయే ప్రసక్తి లేదనమాట. ఇవాళ ఖచ్చితంగా తీసుకొచ్చి అమ్మవారికి లక్ష్మీ తామరలు అండ్ తామర పూలు అనేవి దొరుకుతాయి. సో అమ్మవారి దయ ఏది దొరుకుతుంది తీసుకొచ్చి అమ్మవారికి పూజ చేసుకుంటాను. నాకైతే హ్యాపీగా ఉందండి. ఫస్ట్ డే నుంచి మందార పూలతో చేసుకుంటున్నాను, ఎర్ర పూలతో. నిన్న ఇవాళ మట్టుకు గులాబీ పువ్వు ఒకటి దొరికింది కాబట్టి రోజ్ ఫ్లవర్తో చేసుకున్నాను. సో ఇంకా మందార పూలు ఎక్కడెక్కడ పెట్టానో చూపిస్తాను రండి. సో ఇది పింక్ రోజ్ వుడ్ అనమాట. ఈ అమ్మవారికి ఒక మందార పువ్వు. ఇక్కడ హాల్లో ఇట్లా ఒక స్టాండ్ ఉంటుందన్నమాట. ఆ స్టాండ్ పైన ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇదిగోండి, ఇక్కడ ఇది చూసారా ఎన్ని పూలు అని చెప్పి పూలు. ఈ ఫోటోకి కూడా ఇలా అలంకరించుకున్నాను టోటల్ మందార పూలని. ఇల్లు నిండా దుర్గమ్మలేనండి. చాలా దుర్గమ్మలు ఉంటాయి నాకు, ఇల్లు నిండా అమ్మవార్లే. సో తనే నిండిపోయిందనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా ఈ అమ్మవారికి ఒక పువ్వు పెట్టుకున్నాను. ఇంకా చూపిస్తాను రండి. ఇదిగోండి కలశంలో, ఈశాన్యంలో కలశం ఉంటుంది కదా, దాంట్లో క్లైమేట్ భలే ఉందండి. ఇప్పుడు టైం 7 అవుతుంది. భలే ఉంది క్లైమేట్. ఇవాళ చల్లగా చినుకులు పడుతున్నాయి. ఇదిగోండి ఇక్కడ తులసి కోటలో ఒకటి, ముగ్గులో ఎందెందో వెతికినా అందందో గలవు అన్నట్టు. ఇదిగోండి ఇక్కడ వినాయకుడి దగ్గర, ఇదిగోండి ఇక్కడ వినాయకుడు కనిపిస్తున్నాడు. ఈ వినాయకుడి దగ్గర ప్లస్ ఇక్కడ ఈ వినాయకుడికి ప్లస్ ఇక్కడ ఒక కలశం పెట్టుకుంటాను రెగ్యులర్గా. ఇక్కడ ఒక కలశంలో ఇదిగోండి స్టోన్ దీపం అని చెప్పాను కదా మీకు, ఈ స్టోన్ దీపం దగ్గర చూసారా ఎన్ని పూలు. వెదర్ అయితే చాలా డిఫరెంట్గా ఉందండి. అసలు భలే కూల్గా ఉంది క్లైమేట్. గుండె వర్షం పడుతుంది. ఇది మా ఎంట్రన్స్లో ఇలా ఉంటుందన్నమాట. సో ఇది మహాశక్తి ఆలయం అండి. నా ఈవినింగ్ వెళ్ళాను అనమాట. సో దర్శనం చేసుకుందామని వెళ్ళాను. అక్కడ బండి సంజయ్ అని చెప్పాను కదా మీతోని, అదిగోండి ఆ రెడ్ కండవ ఆ ఇద్దరి మధ్యలో కూర్చున్న చూడండి, తనే అనమాట బండి సంజయ్ గారు. బీజేపీ పార్టీలో ఉంటారు. సో తనే ఈ టెంపుల్ మొత్తంని చూసుకునేదన్నమాట. సో చాలా ఈసారి గ్రాండ్గా అని చెప్పాను కదండి, అంగరంగ వైభవంగా చేస్తున్నారని చెప్పేసి. పూజలు కానీ డెకరేషన్ కానీ దేనికి కొదవ లేకుండా చూస్తున్నారండి. నిజంగా ఎంత బాగుందంటే విజయవాడని తలపిస్తుందండి అమ్మవారి ఆలయం. సో తను ఏంటంటే సనాతన ధర్మంని చాలా నమ్ముతాడనమాట. సో అదేవిధంగా సనాతన ధర్మంలో ఎలా అయితే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొనే అన్ని ఆలోచనలు కానీ ఇంప్లిమెంటేషన్స్ కానీ అన్నీ అలా చేస్తుంటారు. ఇంకోటి గమనించారా మీరు, ఇక్కడ రెడ్ది అది ఉంది కదా, యాక్చువల్లీ పుష్పయాగం కోటి పుష్పార్చన అని ఒక ప్రోగ్రామ్ ఉందన్నమాట. సో దానికోసమని పుష్పాలు ప్లస్ డెకరేషన్ కోసం అని చెప్పి తెప్పించారు. ఇదిగోండి ఇక్కడ రెడ్డిది మనకు ఎవరు గడప దాటకుండా అని చెప్పి ఇలా కడతారు చూస్తారా, 2 స్టీల్ రాడ్స్కి. అది దాని మీద మహాశక్తి ఆలయం కరీనగర్ అని ఉందన్నమాట.
అని నేను ఫస్ట్ చూశాను. సో ఇగో చూసారా మీరు, దాని మీద కనిపిస్తుందా మీకు, కరీంనగర్ అని. సో ఇద్దరు పిల్లలు ఉండి స్పెల్లింగ్ మిస్టేక్ రాశారు అని చెప్పారు. సో నేను అన్నాను స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, అది కరీంనగరే అని చెప్పాను. సో మనది కరీంనగర్ కదా, కరీంనగర్ ఎలా అని చెప్పేసి అంటే, సో అసలు యాక్చువల్లీ మాది కరీంనగర్ కాదండి, కరీంనగరే. సో ముస్లిమ్స్ పేరు అందులో వచ్చేటట్టు చేసుకున్నారని చెప్పేసి ఒక దగ్గర వాదన విన్నాను. సో బండి సంజయ్ చెప్పాను కదా, సనాతన ధర్మం అని చెప్పేసి. సో మళ్ళీ అదే పేరు మనకు రావాలి అని చెప్పేసి కృషి చేస్తున్నారనమాట. ఇక్కడ పూలు అయితే ఎన్ని పూలు చూసారా, అమ్మ బాబోయ్, చాలా, ఇది లేదు అన్న పూలు లేవండి. ఎటు సరి పట్టుకుచ్చుల కానుండి తెప్పించాడండి. అంటే మా తెలంగాణ గుండె చప్పుడు పట్టుకుచ్చండి. ఎందుకంటే బతుకమ్మలో మెయిన్ యూజ్ చేసేది పట్టుకుచ్చులు అనమాట. చేమంతి పువ్వుల్లో రకాలు, లోటస్లు, లిల్లీస్, గుండు బంతుల సంబంధం ఏదో అంటారు, అది చాలా అంటే చాలా వెరైటీస్ అండి. ఇప్పుడు నాకు నోరికి కూడా లేవు. సో ఇదండి అమ్మవారికి పుష్పార్చన జరుగుతుంది, చూద్దాం రండి. पुष्पं वेद पुष्पवान् प्रजावान् भगवान् भवते चन्द्रमाः पुष्पवान् प्रजावान् भगवान् भवते पुष्पवते प्रसोपते फलनीर फलावता अस्माय सजित्वरेर्विरुद्धपरैष्टवः ॐ जातवेदसे पुष्पमपि संवसानो वैष्णवेन लोकयमादयन्तात्याजनाय विद्वां विसस्वाज्यनं दें श्रियं लोके देवजुष्टामुदानां पद्मेनीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मेनश्चदान्तामृणे लक्ष्मीर्मेनश्चदा सक्काममागोदिम्बाजः सत्तमशीमणे रोममन्यस्य मयस्रे श्रियतां विदः प्रजा भूता मयि सम्भवकर्दमा श्रियं वासे मे भुवे मातरं पद्ममालिने सुचिन्तसिद्धाने च क्रीडवसमे गृहे देहे मातरं श्रियं वासे मे कुले आर्तां पुष्करणीं पुष्टिं सुवर्णां देवमालिने सौर्या हिरण्मयीं लक्ष्मीं जातवेदां स्वामन्दनस्य स्वामिनामय्यन्द्रनाथ स्वामिने रोदोर्जमाचर्योनलोपो न शिवामदे भवन्युतवन्य
पद्मास्ते पद्मालये पद्मदलाडकाटले गम्या ओजस्वती मयसा पिण्डवानासामान्वेदा सुप्रियाजन्ता मयेदा मयि प्रजा मयि अग्निस्तेजो ददाति मयेदा मयि प्रजा मयि इन्द्रियं ददाति मयेदा मयि प्रजा मयि सूर्यो प्रचोदयात् हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंसः प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहना भुनक्तु वीर्यं करवावहै तेजस्वी नामनेकमस्तु मा विद्विषावहै शान्ति शान्ति शान्तिः ॐ सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुं नारायणं देवमक्षरं परमं परमान् नित्यं विश्वस्थितः ब्रह्मसचिवस्वरेन्द्रस्वक्षरं परमस्वरान् ॐ तद्ब्रह्मा ॐ तद्वायो ॐ तदात्मा ॐ तच्छब्दो ॐ तत्सर्वो ॐ तत्पुरो नमः अन्तश्चरदिगोदेषु गुहायां विश्वमूर्तिषु यज्ञस्तं वशरकालस्तं इन्द्रस्तकं रुद्रस्तं विष्णुस्तं ब्रह्मत्तं प्रजापतिः छन्दकामहाभोज्यो देरसोऽमृतं ब्रह्मवोद्भवस्य परो योपां पुष्पं वेद पुष्यवान् प्रजावान् पशवान् भवति अपां पुष्पं पुष्यवान् वेद आदितनवान् भवति अग्निर्वा अपामादितनो आदितनवान् भवति योऽग्निरादितनं वेद आदितनवान् भवति आपो वा अग्निरादितनो आदितनवान् भवति चन्द्रमस आदितनं वेद आदितनवान् भवति आपो वै चन्द्रमा भवति यो नक्षत्राणाम् आदितनं वेद आदितनवान् भवति आपो वै नक्षत्राणाम् आदितनवान् भवति पर्जन्यस्यादितनं वेद आदितनवान् भवति आपो वै पर्जन्यस्यादितनो आदितनवान् भवति एवं वेद योपामादितनं वेद आदितनवान् भवति संवत्सरो वा अपामादितनो आदितनवान् भवति संवत्सरे एकामाङ्गामकामाय मह्यो आवेशो वै श्रवणोदकारो वैराट वै श्रवणाय महाराजाय नमः ॐ स्वस्ति वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि ब्रह्म प्रचोदयात् वीणापान्येन विद्महे ब्रह्मपत्नेन धीमहि वाणी प्रचोदयात् भास्कराय विद्महे महत्यतकराय धीमहि आदित्य प्रचोदयात् ॐ तत्पुरुषाय विद्महे सहस्रगणाय धीमहि तन्नो सर्प प्रचोदयात् ॐ पृथिवी शान्ता साग्निना शान्ता सापे अंतरिक्षं शान्तं तत्कायेन शान्तं धम्मे शान्तं सुजगं समेत पृथिवी शान्तिरन्तरिक्षं शान्तिर्द्यौ शान्तिर्दिशा शान्तिर्वान्तर्दिशा शान्ति अग्निशान्तिर्वायुः शान्तिरादित्य शान्तिर्चन्द्रमा शान्तिर्नक्षत्राणि शान्ति आपशान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्ति गौः शान्तिर्जनः शान्तिर्पुरुषः शान्तिर् ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्ति शान्तिरेव शान्ति शान्तिर्मेऽस्तु शान्तिः ॐ शन्नो मित्रशं वरुणः शन्नो भवद्भिः शन्नो वरुणः शन्नो विश्वकर्मः नमो ब्रह्मणे नमः देवाय नमो भगवतो रामेन्द्रं नमामहे तेजस्वी नामधीतमस्तमा विद्विषावहे ॐ शान्ति शान्ति शान्तिः
संयुतो आग्रह्य सर्वदेवानां धूपो यं प्रतिगृह्यता धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपमाग्रापयामि धूपान्तरेण दीपं दर्शयामि हिरण्यपात्रमदा वर्णनधारे उद्योगमाने देवता ब्रह्मणपात्रे देवमानाय देववदनाति భాగంగా దేవి అవతార విశేషాలని మనకు వినిపించడానికి బ్రహ్మశ్రీ గడపెల్లి మహేశ్వర శర్మ గారు వేయించారు. వారు శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మల కన్నా అమ్మవు నీవే అమ్మవు. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై భవానీ, జై దుర్గా.